అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం. స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్ కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ఈ స్టెఫను మందిరంలో పరిచర్య చేసే వ్యక్తి. ఈ వ్యక్తి ఏం చేస్తుంటే దేవుడు కృపను బలాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడంట. ఆ కృపతో బలముతో నిండిన వాడై ప్రజల మధ్యలో మహత్ కార్యాలు జరిగిస్తున్నాడంట. ఇతను పాస్టర్ కాదు. కృపను బలాన్ని పొందిన విశ్వాసుల సైతము దేవుని గొప్ప కార్యాలు జరిగిస్తారు. అప్పుడు నేను చెప్తున్నాను, మీరు మనుషులు కాదు, దైవ మనుషులు. స్టెఫను చేశాడు అని అంటే మీరు చేయగలుగుతారు. చూడండి, అందుకనే విశ్వాస జీవితంలో ఉన్న శక్తిని అర్థం చేసుకోకపోతే, పట్టుకోకపోతే, గ్రహించకపోతే నీకు దేవుని యొక్క విలువ అర్థం కాదు, దేవుని కృప విలువ అర్థం కాదు, దైవ శక్తి విలువ నీకు అర్థం కాదు. కానీ దూకితే నీకు అర్థమవుతుంది. విశ్వాసులు ఏం చేస్తుంటారంటే కంఫర్టబుల్ జోన్లో జీవిస్తుంటారంటే ఒక గీత గీసుకొని ఆ గీతలో బతుకుతుంటారు. అందుకనే దేవుని కార్యాలు అనుభవించరు. దేవుని కార్యాలు నువ్వు అనుభవించాలంటే గీత బయట పెట్టాల్సిందే. ప్రార్థన చేయడం కాదు, ప్రార్థనలో పెనుగులాడాలి విశ్వాసం. దేవా ఈ కార్యము జరిగేంత వరకు, దేవా ఈ అద్భుతం జరిగేంత వరకు, ఈ పరిస్థితి మారేంత వరకు, ఈ సవాలు మారేంత వరకు నేను దీన్ని లైట్గా తీసుకునని ఆ విషయంలో ఒక పెనుగులాడాలి. అప్పుడు దేవుని కృపను అనుభవిస్తాం. ఈ పైన ప్రార్థనలు చేస్తే దేవుని కృపను అనుభవించలేదు. ఈ పరిస్థితి మారేంత వరకు దేవా నీ కృపను నేను ఆశ్రయిస్తున్నాను. ఈ పరిస్థితుల నుంచి నేను బయటకు వచ్చేంత వరకు, ఈ బలమైన మీ అద్భుతం జరిగేంత వరకు, నేను నిద్రాహారాలైనా మాని నీ కృపను అనుభవించేంత వరకు అని పౌరుషంగా దేవుని కార్యాల కొరకు నువ్వు ఆశ్రయిస్తే అప్పుడు పరలోకం దిగి రావడం నువ్వు చూస్తావు. ఈ స్టెఫను కృపతోనూ బలముతోనూ సగం నిండిన వాడు కాదు, నిండిన వాడై కృపచేత బలము చేత నిండిన విశ్వాసులు కావాలి. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు నామములో కృపచేత మీరు నిండిన మనుషులుగా, దేవుని బలము చేత నిండిన మనుషులుగా మీరు మార్చబడుదురు గాక.